హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు మరొక ఛాన్స్ అండి. జూన్ 5వ తేదీ చివరి తేదీగా అయితే చెప్తున్నారు. మరి అలా చేయనిచో వీరికి పెన్షన్ నిలుపుదలని కూడా చెప్తున్నారు. మరి ఏంటి ఆ వివరాలు అంటే పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే it is informed that the pensioners can be submit their life certificate before 5th June 2024. ఇది లైఫ్ సర్టిఫికేట్ సంబంధించండి. ఇంకా కొందరు లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు. సో అటువంటి వారి కోసం అండి. సో జూన్ 5 లోపల అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంది. లేదంటే పూర్తిగా పెన్షన్ అయితే నిలిపివేస్తామని చెప్తున్నారు. తర్వాత మీరు మాన్యువల్గా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అది పెద్ద ప్రాసెస్ అండి. సో దట్ ద సప్లిమెంటరీ బిల్స్ will be generated by the CFMS team and there may be chance to credit pension in the month of June 2024 itself. సో ఈ జూన్ 2024 మంత్ సంబంధించి ఏదైతే బిల్స్ ఉన్నాయో అవి జమ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ తర్వాత సప్లిమెంటరీ బిల్స్ అనేది జనరేట్ అయినంత వరకు అయితే జమ అవుతాయి. తర్వాత అయితే నిలిపివేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024 ఏవీసీ అనగా లైఫ్ సర్టిఫికేట్ స్టిల్ నాట్ సబ్మిటెడ్ పెన్షనర్స్ లిస్ట్. సో కొందరైతే ఆ లిస్ట్లో ఉన్నవారు, కొందరైతే సబ్మిట్ చేయలేదు అని అయితే చెప్తున్నారు. ఇంకా అండ్ కైండ్లీ కోఆపరేట్ అండ్ ఇన్ఫార్మ్ ద పెన్షనర్స్ ఫర్ సబ్మిట్ ద ఏవీసీస్ ఆర్ లైఫ్ సర్టిఫికేట్ ఇన్ టైమ్, దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి ఫర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరము జనవరి, ఫిబ్రవరి ఆ 2 నెలలలో లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవలసి అయితే ఉంటుంది. సో ఆలస్యం చేస్తే ఈ విధంగా తర్వాత కొన్ని ఇబ్బందులు అయితే అంటే పెన్షన్ నిలిపివేస్తారండి. తర్వాత మీరు మాన్యువల్గా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే లాస్ట్ డేట్ అనేది జూన్ 5th వరకు అయితే ఇచ్చారు. సో కాబట్టి ఈ లోపల ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నారు దయచేసి సబ్మిట్ చేయగలరు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు గమనిక యాన్యువల్ వెరిఫికేషన్ అంటే లైఫ్ సర్టిఫికేట్ రాష్ట్రంలోని పెన్షన్లందరూ లైఫ్ సర్టిఫికేట్ అనేది 29 ఫిబ్రవరి 2024 లోపల జీవన ప్రమాణం ద్వారా ఆన్లైన్లో ఇచ్చి ఉన్నారు. కానీ రాష్ట్రం ఇంకా కొంతమంది పెన్షన్లు వివిధ కారణాల వలన లైఫ్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇలా మిగిలిన వారందరూ మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ని అయితే పూర్తి చేసి స్వయంగా వెళ్ళి సంబంధిత ఉప ఖజానా అధికారికి ఇవ్వవలసి అయితే సబ్ ట్రెజరీ వారికి అయితే ఇవ్వవలసి అయితే ఉంటుందని. స్వయంగా వెళ్ళలేని వారు ఆయా సబ్ ట్రెజరీ పరిధిలోని గెజిటెడ్ అధికారుల చేత అటెస్టేషన్ చేయించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు. కావున ఈ పద్ధతులలో మీకు ఏది సులువైతే అది లైఫ్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వని వారు పెన్షన్ కూడా నిలుపుదల అయితే జరుగుతుంది. కావున జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అయితే మనకు రాష్ట్ర పెన్షనర్ సంబంధించిన వారైతే చెప్తూ ఉన్నారండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్టయితే వెంటనే సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.